కమలమ్మ కాఫీ. కమలమ్మ మీకు టిఫిన్ కి గంజా ఇడ్లీయా? సర్లేండి, మీకు ఇడ్లీ చేస్తాను. మీకు కావాలంటే గంజి కూడా చేసి పెడతాను, సరేనా? ఏమైంది అక్క? ఈ ఇంట్లో ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి లేదు. నాకేడు వస్తుందక్క. అయ్యో ప్రియా, ఏమైంది? ఉదయం నుంచి కాఫీ కూడా తాగలేదు. ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ ముసల్దొచ్చి ఇక్కడ ఎందుకు క్లీన్ చేస్తున్నావు, అక్కడికి కిందికి వెళ్ళి క్లీన్ చేయండి. నేను కిందికి వెళ్ళనా? ఆ తిక్క మహమ్మత్త ఏమో ఇక్కడ ఎందుకు క్లీన్ చేస్తున్నావు, వెనక పక్కకి క్లీన్ చేయండి. ఆ వెనక పక్కకి వెళ్ళి క్లీన్ చేస్తుంటే హాల్లోకి వెళ్ళి క్లీన్ చేయమంది. తర్వాతేమో టెర్రస్ ఎవరు క్లీన్ చేస్తారు అంటుంది. సరే అని ఇక్కడికి వచ్చానా, పాపం ఈ ముసలి ఒక్కతే కూర్చునింది కదా అని అని ఒక్క స్మైల్ ఇస్తే ఇలా గుర్రుగా చూసింది. అవ్వట్లేదక్క, అస్సలు అవ్వట్లేదు నాకు. ఈ ఇద్దరు ముసలులను తట్టుకోవడానికి నాతో అస్సలు అవ్వట్లేదక్క. ప్రియా, ఒకతేమో మాట్లాడి చంపుతుంది, ఇంకొకతేమో మాట్లాడకుండానే చంపుతుంది. ఈ టీవీలో చూపించేలాగా ముసలుళ్ళ మనసులో ఏం దాచుకున్నారో, అసలు వీళ్ళే ముసలుళ్ళో ఏంటో నాకేం అర్థం కావట్లేదక్క. ప్రియా అయ్యిందా? కొంచెం ఊపిరి తీసుకో. ప్రియా, పెద్దల గురించి అలా మాట్లాడొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? నేనేం తప్పు మాట్లాడానక్క? వాళ్ళకేమైనా ప్రాబ్లమా? పిచ్చా వాళ్ళకేమైనా? లేకపోతే వాళ్ళకి బావంటి భయమా? ప్రియా, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ప్రియా. బాధేసినా, సంతోషం వేసినా, ఆకలేసినా, దాహం వేసినా వాళ్ళు అడగరు. ఏ ఫీలింగ్స్ చెప్పుకోకుండా ఉంటారు. ఎవరికి ఏం చెప్పకుండా ఉన్నారంటే వాళ్ళు మెంటలీ ఎంత స్ట్రాంగో నీకు అర్థం అవుతుందా? ఇంత స్ట్రాంగ్ గా సైలెంట్ గా ఉన్నారంటే దానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటక్క? అలా ఉంటే ఈవిడికి మాటలు వస్తాయా? కావాలని అలా ఉందా ఆవిడ? చిప్పక్క, నేనొచ్చి ఎన్నేళ్ళైనా ఆవిడ మాట్లాడటం ఒక్కసారి కూడా వినలేదు. చిన్నప్పటి నుంచి మాటలు రావేమో అనుకున్నాను. నీకు ఆకలిస్తుందన్నావు కదా, సరే పద వడ్డిస్తాన్రా. అయ్యో అక్క, నా పనంతా అయ్యాకే వస్తాను. అత్తయ్య గారి కంట్లో పడ్డానంటే రేపు కాఫీ తాగడానికి కూడా ఉండను నేను. ఏం మాటలు ప్రియా అవి? సర్లే, ఈ పని కంప్లీట్ చేసుకుని త్వరగా వచ్చేసేయ్, సరేనా? తినే టైంలోనేమో కాఫీ తాగడం, కాఫీ తాగే టైంలోనేమో తినటం. అయ్యో, ఈ ఇంట్లో ఆడవాళ్ళ తలరాతనే ఇంత. ఈ పని చేయాలి, ఓ మూలన కూర్చోవాలి. ఇదిగోవే, నీకు నాకు ఏ తేడా లేదు. ఏం చేద్దాం? ఇది బాగుంది కదా? ఏం బాలేదు పావని. ఇది చూడు ఒకసారి. ఇది చాలా ఓల్డ్ మోడల్ ఉంది. ఇది చూడు, ఇది బాగుంది కదా? నానా నానా, చెప్పమ్మా. ఇది నాకిష్టమైంది, ఇది సౌమ్యకిష్టమైంది. ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పు నానా. తన పెళ్లి పత్రిక మీరెందుకు సెలెక్ట్ చేస్తున్నారు? పెళ్లి తనది, తన ఇష్టమేంటో అదే చేయనివ్వండి. బావా, ఇంతేగా. ఏమైంది? అయ్యో మావయ్య, ఈ మాట మీ నోట్లో నుంచే వచ్చిందా? తన పెళ్లి తనిష్టమా? ఈరోజు సూర్యుడేమైనా పడమరి దిక్కున ఉదయించాడా? ఊరుకో. ఎందుకమ్మా, ఏమైంది? ఏం లేదు, తన ఇష్టమే ముఖ్యమని చెప్పారు కదా. కొంచెం రివైండ్ చేసి చూశాను, షాక్ అయ్యాను. చూడు,
ఇక సాధన జీవితంలో రివైండ్ అనే బటనే లేదు. ప్లే ఫాస్ట్ ఫార్వర్డ్ అంతే. మావయ్య, మీలో ఉన్న మంచి శ్రీనివాస్ ఇప్పుడు కొంచెం కొంచెంగా బయటకు వస్తున్నాడు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తున్నారు. రండి రండి.